హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ బీఆర్ఎస్ నడమ చీకటి ఒప్పందం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరపున ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్. కేసీఆర్ కేటీఆర్ను కిషన్ రెడ్డి సంజయ్ కాపాడుతున్నారు అంటున్న రేవంత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుపడుతున్నారు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కేటీఆర్ చిప్పకూడు తినాల్సి వస్తుందని ప్రభాకర్ రావు, శ్రావణ్ రావును అమెరికాలో దాచిండ్రు. ఆ ఇద్దరిని కేంద్ర హోంశాఖ ఎందుకు రప్పిస్తలేదు? ఫామ్ హౌస్లో కూర్చొని ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడు అంటున్న సీఎం. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అడ్డుపడుతున్నదని ఫైర్. ఎమ్మెల్సీ ప్రచార సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు. బీజేపీ బీఆర్ఎస్ నడమ చీకటి ఒప్పందం ఉందని, అందుకే ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ అరెస్టు కాకుండా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వారిని కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిందితులైన ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు అమెరికా పారిపోయారని, వారిని ఇండియాకి రప్పించాలని కేంద్ర హోంశాఖను కోరి 10 నెలలైనా స్పందిస్తలేరన్నారు. వారిద్దరు రాష్ట్రానికి వస్తే కేసీఆర్ కేటీఆర్ చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని తెలిసే చీకటి ఒప్పందంలో భాగంగా అమెరికాలోనే దాచిపెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ తమ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని, ప్రజలు తిరస్కరించిన ఆయనలో మార్పు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. నేను అడుగుతున్న బండి సంజయ్ని, కేసీఆర్ కేటీఆర్ను అరెస్టు చేయాలంటే ఫోన్ టాపింగ్ కేసులో పారిపోయి అమెరికాలో దాక్కున్న ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులను పట్టుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు, కేంద్ర హోంశాఖ చేయాలి. వాళ్ళ కోసం రెడ్ కార్నర్ పంపించి 10 నెలలైంది, వాళ్ళను ఎందుకు పట్టుకొస్తలేరు అని సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్పై, కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. మోదీపై మందకృష్ణ మాదిగ ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా కొట్లాడుతున్నారు. మందకృష్ణ వెళ్ళి మోదీని కౌగిలించుకున్నాడు. మోదీ మందకృష్ణను ముద్దు పెట్టుకున్నాడు. మరి పార్లమెంటులో ఎందుకు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతలేరు? ఇందుకోసం మోదీపై మందకృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలేరు? మేము ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కమిషన్ వేసి అసెంబ్లీలో ఆమోదం తెలిపితే ఇబ్బంది పెడుతున్నారు. 12 నెలల్లో ఈ సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తారా? 12 ఏళ్లు మోసం చేసిన బీజేపీకి ఓటు వేస్తారా? ఓటర్లే తేల్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సభలో మాట్లాడారు. 3 రోజులుగా టన్నల్లోనే 8 మందిని కాపాడేందుకు అడుగడుగున ఆటంకాలు. ఆగని సీఫేజ్, కూలుతున్న మట్టి పిల్లలు, మరింత పేరుకుపోతున్న నీరు, బురద. ఆదివారం 13.4 కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీంలు తాజాగా 11వ కిలోమీటర్ వరకు బురద, ఉష్ కెమెరాల ద్వారా లోపలి వారి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం. రంగంలోకి 12 మందితో కూడిన ర్యాట్ హోల్ మైనర్స్ పర్యవేక్షణ చేస్తున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు. మట్టిని తొలగించేందుకు టన్నెల్లోకి లోకో ట్రైన్ ద్వారా హిటాచిని తరలిస్తున్న సిబ్బంది మనం ఈ చిత్రంలో చూడొచ్చు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఘటనా స్థలం వద్ద సీపేజ్ ఆగకపోవడం, పైనుంచి ఇప్పటికీ మట్టి పడుతుండటంతో బురద మరింత ముందుకొస్తుంది. ఆదివారం 13.4 కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీంలు తాజాగా బురద శిథిలాల్లో కొట్టుకురావడంతో వెనక్కి 11వ కిలోమీటర్ దగ్గరికి వచ్చి ఆగిపోయారు. లోపలికి వెళ్ళలేకపోతున్నాయి ఈ రెస్క్యూ టీంలు. ఢిల్లీ నుంచి తెప్పించిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్స్ కూడా బురదలోంచి లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కొండ పైభాగం నుంచి కానీ, పక్కల నుంచి కానీ హోల్ చేసేందుకు ఉన్న అవకాశాలను కూడా రెస్క్యూ టీంలు పరిశీలిస్తున్నాయి. దమ్ముంటే బీఆర్ఎస్ చేసిన స్కాములన్నీ సిబిఐకి అప్పగించాలి అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. మీరు విచారణ చేస్తూ మమ్మల్ని అరెస్టు చేయమంటారా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపాటు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని, అందుకే సీఎం బ్లాక్మెయిల్ చేసేలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లన్నింటిపైన విచారణకు సిబిఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోమవారం ఒక ప్రకటనలో ఆయన స్పందించారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర పరిధిలోని అంశమని, కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నేతలు స్కాములు చేసింది రాష్ట్రంలోనే అని గుర్తు చేశారు. వీటిపై విచారణ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకుని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రభాకర్ రావు, శ్రావణ్ విదేశాలకు పోతే ఆయా స్కాములకు సూత్రధారులైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలంగాణలో ఉన్నారని, మరి వాళ్లను ఎందుకు అరెస్టు చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం అంతా అబద్ధాలు, అర్ధ సత్యాలని విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం అయిందని బండి సంజయ్ అన్నారు. సీఎం సిబిఐకి లేఖ రాయాలి అంటున్న బండి సంజయ్, రేవంత్కు నిజాయితీ ఉంటే ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కామ్, కాళేశ్వరం, కేటీఆర్ బావమరిది డ్రగ్స్ కేసు వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆయా కేసుల్లో దోషులైన అరెస్టు చేసి బొక్కలో వేయించే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 51% ఉందని, ఆ సంఖ్యను 46%కి ఎట్లా తగ్గిస్తారని అసెంబ్లీ సాక్షిగా నాటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీష్ నిలదీశారన్నారు. మరి ఆనాడెందుకు ముస్లిం జనాభా గురించి నిలదీయలేదని బండి సంజయ్ విమర్శలు చేశారు. అదేవిధంగా మరొక కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు? పట్టభద్రులు, టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారు అని విమర్శలు చేస్తున్న కిషన్ రెడ్డి కరీంనగర్ సభలో ఎన్నికల గురించి కాకుండా రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయవద్దని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పట్టభద్రులు, టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్ పెట్టారని, ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు ఓటు వేయొద్దని కోరారు. 2024 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఎక్కడ పోయిందని, జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. కరీంనగర్ సభలో పట్టభద్రులు, టీచర్లకు ఏం చేశారో చెప్పకుండా రేవంత్ రెడ్డి రాజకీయం గురించి మాట్లాడారని విమర్శలు చేశారు. దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క రోజైనా బీసీని సీఎం చేసిందా, ప్రధాని చేసిందా అని కిషన్ రెడ్డి కాంగ్రెస్పై విమర్శలు చేశారు. గిరిజన బిడ్డని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. రేవంత్ రెడ్డిలా ఏం ఎండకు ఆ గొడుగు పట్టడం తమకు చేత కాదని, తాను కోర్టులు, పార్టీల చుట్టూ తిరగలేదని ఎద్దేవా చేశారు. 15 మంది బీసీలను పీసీసీ చీఫ్ చేసింది కాంగ్రెస్ ఘనత అని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. అధికారంలోకి రాగానే ఏడాదిలో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని తీసివేస్తే ఎవరూ అడగలేదు. కానీ సుమారు 15 మంది బీసీలను పీసీసీ అధ్యక్షులను చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అదేవిధంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, నియోజకవర్గ కేంద్రాల్లో నైపుణ్య కేంద్రాలు, పట్టభద్రులకు సంబంధించి ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. భవిష్యత్తులో యువతకు బంగారు బాటలు వేసేందుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో కేంద్రాల్లో నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాలేజీలు స్థాపించి అనేక మందిని డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు ఈ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. అదేవిధంగా మరొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి చేతులకు బలాన్ని ఇవ్వండి. గడిచిన 15 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు నింపిన విధానం ప్రతి గ్రాడ్యుయేట్ గుర్తుపెట్టుకోవాలి. 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన విధానం మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి చేతులకు బలాన్ని ఇవ్వండి. మరింత వేగంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని గ్రాడ్యుయేట్లకు హామీ ఇస్తున్నాం. 1 తారీఖునే ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మరొక మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
సమస్యలను పరిష్కరించేందుకు నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా పంపండి. ఆనాడు ప్రశ్నించే గొంతుకగా జీవన్ రెడ్డి అవసరమయ్యారు. ఈరోజు ప్రజాపాలనలో సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించి మండలికి పంపాల్సిన అవసరం ఉంది. 15 నెలల కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి ముందుకు పోతున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల సభలో మాట్లాడారు. అదేవిధంగా ఈ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నిక కేంద్రానికి హెచ్చరిక కావాలి. హామీలు అమలు చేయడానికి ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి. టీజీ పిఎస్సి ప్రక్షాళన జరిగింది. జాబ్ క్యాలెండరు ప్రకటించారు. బీసీల అభ్యున్నతి కోసం కులగణన జరుగుతున్నది. కేంద్రానికి ఒక హెచ్చరిక జారీ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరింత బలాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలుచుకోవాల్సిన అవసరం ఉంది అంటున్న ఎమ్మెల్సీ కోదండరాం. ఆస్ట్రేలియా నుంచి క్రిటికల్ మినరల్స్ దిగుమతి. క్వీన్స్లాండ్ రాష్ట్రంతో ఒప్పందం కుదిరింది అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 11 రకాల కీలక ఖనిజాల ఉత్పత్తికి పరస్పర సహకారం, అధికోత్పత్తి, లేటెస్ట్ టెక్నాలజీ, రక్షణ, శిక్షణలో కోఆపరేషన్ నోడల్ ఏజెన్సీగా సింగరేణిని నియమించినట్లు వెల్లడి. క్వీన్స్లాండ్ మంత్రి ప్రతినిధి బృందంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ. ఎలక్ట్రికల్ వెహికల్స్, సోలార్ పవర్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ను డిమాండ్ నేపథ్యంలో వీటికి అవసరమైన క్రిటికల్ మినరల్స్లు ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేందుకు తెలంగాణ సంసిద్ధత వ్యక్తం చేసింది. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో క్వీన్స్లాండ్ స్టేట్ మినిస్టర్ రోస్ బెట్స్, ఆ స్టేట్ ప్రతినిధి బృందంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తి, వ్యాపార విస్తరణపై చర్చించారు. అనంతరం బట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలో వినేడియం, ఇండియం, క్రోమియం, టైటానియం తదితర 11 రకాల క్రిటికల్ మినరల్స్ అవసరాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఖనిజాల లభ్యత క్వీన్స్లాండ్లో అధికంగా ఉన్నందున పరస్పర లబ్ధి చేకూరే బిజినెస్ ఒప్పందంపై అవగాహనకు వచ్చామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. ఇండియాలో క్రిటికల్ మినరల్ మైనింగ్లో తెలంగాణ కీలక భూమిక పోషించనున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో క్వీన్స్లాండ్తో క్రిటికల్ మినరల్ టెక్నాలజీ మైనింగ్ రంగంలో పరస్పర సహకారం, భాగస్వామ్యానికి ముందడుగు వేయడం శుభ పరిణామాన్ని పేర్కొన్నారు. రాష్ట్ర మైనింగ్ చరిత్రలో ఇది కీలక మైలురాయిగా నిలిచిపోయిందన్నారు. ఈ విషయం క్వీన్స్లాండ్ బృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారని తెలియజేశారు. నోడల్ ఏజెన్సీగా సింగరేణి. రాష్ట్రంలో 2029-30 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలవాలని ప్లాన్ చేస్తున్నట్లు బట్టి విక్రమార్క తెలియజేశారు. ఈ విషయంలో క్వీన్స్లాండ్ సహకారం తీసుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణ, క్వీన్స్లాండ్ మధ్య అవకాశం ఉంది అన్నారు. తెలంగాణ, క్వీన్స్లాండ్ మధ్య కంబైన్డ్గా మైనింగ్, మినరల్ వ్యాపారానికి సింగరేణి ఒక నోడల్ ఏజెన్సీగా నియమిస్తున్నామని చెప్పారు. సింగరేణి ఇప్పటికే క్వీన్స్లాండ్కు చెందిన సిమ్టర్స్తో రక్షణ, సిఎస్ఐఆర్ఐ సంస్థలతో మైనింగ్ టెక్నాలజీకి సంబంధించిన ఒప్పందాలు చేసుకుని సేవలు పొందుతున్నదని తెలిపారు. ఇప్పుడు క్వీన్స్లాండ్కు మంత్రి సమక్షంలో క్రిటికల్ మినరల్స్ వెలికితీత, భారీ యంత్రాలు, సాంకేతిక, రక్షణ పెంపుదల, వెంటిలేషన్ మెరుగుదల, ఎక్కువ లోతులో ఉన్న బొగ్గు నిల్వల తవ్వకానికి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ అంశాలపై పరస్పర అవగాహనతో వ్యాపార ఒప్పందం కోసం ముందుకు పోతున్నట్టు చెప్పారు. త్వరలోని ఈ అంశాలపై అధ్యయనం, అవగాహన కోసం సింగరేణి నుంచి బృందాన్ని క్వీన్స్లాండ్కు పంపుతున్నట్టు వెల్లడించారు. ఏఐసిటీలో పెట్టుబడులు పెట్టండి అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ స్టేట్ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐసిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ ప్రభుత్వ ప్రతినిధులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సోమవారం బంజారా హిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి శ్రీధర్ బాబుతో క్వీన్స్లాండ్ స్టేట్ ఫైనాన్స్, ట్రేడ్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ మంత్రి రాసిన్ బెట్ నేతృత్వంలో టీం సమావేశమైంది. తెలంగాణ, క్వీన్స్లాండ్ మధ్య ప్రాధాన్య రంగాల్లో సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాలని చర్చలపై వారు చర్చించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. ఎన్నికల షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ మార్చి 3న, నామినేషన్లకు చివరి తేదీ మార్చి 10న, నామినేషన్ల స్క్రూటినీ మార్చి 11, నామినేషన్ల ఉపసంహరణ మార్చి 13, పోలింగ్ తేదీ మార్చి 20 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఓట్ల లెక్కింపు కూడా మార్చి 20న. కాంగ్రెస్కు 4 ఎమ్మెల్సీలు గెలుచుకునే ఛాన్స్.
తాజా రాజకీయాల పరిణామాలు, ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో 4 సీట్లను అధికార కాంగ్రెస్, 1 స్థానాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ని ఓట్లు కావాలన్నది పద్ధతి ప్రకారం చేస్తారు. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 119. ఎన్నిక నిర్వహించాల్సిన సభ్యుల సంఖ్య 1 కలిపి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించాల్సి ఉంటుంది. వచ్చే ఫలితానికి 1 కలిపితే అదే ఎన్నికకు కావలసిన ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్యగా మారుతుంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో 119 మంది సభ్యులు ఉన్నారు. ఎమ్మెల్యే కోట కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 119 సభ్యులకు 5 ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలకు 1 కలిపితే భాగిస్తే ఈ సంఖ్య 19.83 అవుతుంది. దీనికి 1 కలిపితే 20 దాటుతుంది. ఇదే ఎమ్మెల్సీ స్థానానికి కావలసిన ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్యగా గుర్తిస్తారు. కోహ్లీకి ధీటుగా కేసీఆర్ రికార్డు అంటున్న మంత్రి కొండా సురేఖ. ఆయన 14,000 రన్స్ చేసి రికార్డు సృష్టిస్తే ఈయన 14 నెలలుగా విరాట పర్వం వేయడం లేదు అంటున్న మంత్రి కొండా సురేఖ. క్రికెట్ విరాట్ కోహ్లీ రికార్డుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రికార్డును ముడిపెడుతూ మంత్రి కొండా సురేఖ మంగళవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడం హర్షణీయమని పేర్కొన్నారు. 6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీ కొట్టిన విషయం మన అందరికీ టీవీలో చూసి సంబరపడామని, 14,000 రన్నులు కొట్టిన విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొడితే మన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా దాదాపు 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీ రాకపోవడం, ప్రజా సమస్యలపై ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఇది దేశ రాజకీయ చరిత్రలో పెద్ద రికార్డే కదా అని ఎద్దేవా చేశారు. 14,000 రన్నులు చేసిన విరాట్ కోహ్లీ ఒకవైపు వార్తల్లో పతాక శీర్షికలో నిలిస్తే 14 నెలలుగా ఇంకా విరాట పరం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వార్తల్లోకి ఎక్కడం ఆలోచించిన విషయం కదా అని మంత్రి కొండా సురేఖ విమర్శ చేశారు. మేడిగడ్డపై వాదనలు పూర్తి. కేసీఆర్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వు. మేడిగడ్డ కుంగుబాటుపై దర్యాప్తు జరపాలంటూ సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదులో క్రింది కోర్టు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. మేడిగడ్డ కుంగుబాటుకు నిర్మాణంలో జరిగిన అక్రమాలేనని, అందుకు బాధ్యులైన అప్పటి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రులతో పాటు అధికారులు, కాంట్రాక్టర్లపై దర్యాప్తు జరిపి క్రిమినల్ చర్యలు చేపట్టాలంటూ నాగవెల్లి రాజలింగమూర్తి ప్రైవేటు పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ ఫిర్యాదులు తమ పరిధిలో లేదంటూ మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయగా రాజలింగమూర్తి జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ అర్హతను నిర్ణయించడానికి జయశంకర్ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్ జడ్జి కేసీఆర్, హరీష్ రావు తదితరులకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ సోమవారం మరొకసారి విచారణ చేపట్టారు. ఫిర్యాదులో 8 మంది సాక్షులు ఉన్నారని, వారిని విచారించే పరిధి మేజిస్ట్రేటుకు ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. రాజలింగం కుమార్తె ఇందులో ఇంప్లీడ్ కావాలనుకుంటున్నట్లు పత్రికల్లో కథనాలు చూశామనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ పత్రికల్లో కథనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమని, ఇంప్లీట్ అయ్యాక పరిశీలిస్తామని జడ్జి తెలియజేశారు. యూరియా సరఫరాలో సర్కారు మొద్దు నిద్ర చేస్తుంది అంటున్న ఎమ్మెల్యే హరీష్ రావు. రైతులను నట్టేట ముంచింది అంటున్న హరీష్. యూరియా కోసం రైతులు మండుటెండాల్లో తంటాలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపణలు చేశారు. మొన్న మహబూబాబాద్లో యూరియా కోసం పోలీసులు టోకన్లు ఇస్తే ఇప్పుడు జగిత్యాలలో రైతులు పాస్బుక్లు, ఆధార్ కార్డులను క్యూలో పెట్టాల్సిన పరిస్థితి దాపురించిందని సోమవారం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు పడిన కన్నీళ్ల కడగళ్లను ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్ సర్కారు పునరావృతం చేస్తున్నదని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రేవంత్ సర్కారు నట్టేట ముంచి నడి రోడ్డుపైకి తెచ్చిందని హరీష్ రావు అన్నారు. యూరియా సరఫరాలో సర్కారు విఫలమైందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి అంటున్న జర్నలిస్ట్ యూనియన్. హెల్త్ కార్డులు ఇచ్చి ఇండ్ల స్థలాలు కేటాయించాలి. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు హెచ్యుజే నిరసన. కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టికి వినతి పత్రం అందజేత. జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ హెచ్యుజే TWJF నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. సోమవారం లక్డీకాపుల్ వద్ద ఉన్న హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట హెచ్యుజేసి ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
హెచ్యుజే అధ్యక్ష కార్యదర్శులు బి అరుణ్ కుమార్, బి జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, కోశాధికారి రాజశేఖర్ మాట్లాడుతూ జర్నలిస్టులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. సకాలంలో అక్రిడేషన్ కార్డులు కూడా పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రిడేషన్ కార్డుల గడువును మరొకసారి పొడిగించకుండా కొత్త కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్డులు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉండబోదని వివరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ఆ యూనియన్ ప్రతినిధులు తెలియజేశారు. ఆటవిక రాజ్యం తెచ్చిన వాళ్ళు మన నమ్మకాలను గౌరవిస్తారా అంటున్న ప్రధానమంత్రి మోదీ. గౌహాటిలో జమ్మూ డాన్స్ కార్యక్రమ వేదికపై డోలు వాయిస్తున్న మోదీ. కుంభమేళాపై లాలూవి అసభ్యకరమైన వ్యాఖ్యలు. పశువుల దానా మెక్కినోళ్ళు రైతుల గురించి ఆలోచిస్తారా? ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు. కుంభమేళాను విమర్శించే వారు రాబందులు, పందులు. యూపీ సీఎం యోగి ఈ వ్యాఖ్యలు. మహాకుంభమేళాపై ఆర్జేడీ అధినేత లాలూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. బీహార్లో ఆటవిక రాజ్యాన్ని తెచ్చినోళ్ళు కుంభమేళా గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు చేశారు. బీహార్లోని బాగల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మోదీ లాలూపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల ప్రాణాల కంటే ఓట్ల వేటే ముఖ్యమా అంటున్న కేటీఆర్. ఆర్ధనాదాలు వినే టైం కూడా లేదా? ప్రజా పాలన అంటే నోట్ల వేట, ఓట్ల వేటేనా అంటూ విమర్శలు చేస్తున్న కేటీఆర్. ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్న రేవంత్, సీఎంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం. ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది ఆచూకీ తెలియని విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారని, ఇది దిగజారుడు రాజకీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. జరిగిన ఘోర దుర్ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్నెస్ లేకుండా ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుంది? సహాయ చర్యలు ఎలా ముందుకు సాగుతాయి అని సోమవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. జిల్లాలు పర్యటిస్తూ ఓట్ల వేట కోసం ముఖ్యమంత్రికి సమయం ఉన్నది కానీ ఎస్ఎల్బీసీ సొరంగ బాధితుల ఆర్ధనాలను వినేందుకు టైం లేదా? ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? ప్రజాపాలన అంటే నోట్ల వేట, ఓట్ల వేట మాత్రమేనా అని కేటీఆర్ నిలదీశారు. ఎస్ఎల్బీసీలో సహాయ చర్యలు కోలిక్కి రాకముందే సొరంగంలో శకలాల కింద చిక్కిన వారు బతికుండే అవకాశం కనిపించడం లేదని, సర్కారు చేతులెత్తేసినట్లే కనిపిస్తున్నదని మండిపడ్డారు. సర్కారు వైఫల్యంతోనే ఎస్ఎల్బీసీ ప్రమాదం అంటున్న హరీష్ రావు. 8 మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ప్రాణాలు ముఖ్యమా, మీకు ఎన్నికల ప్రచారం ముఖ్యమా అంటున్న హరీష్. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి పోయిండు. ఆ ప్రాజెక్టు పనికి రానిదని గతంలోనే కేసీఆర్ చెప్పిండు. బీఆర్ఎస్ కేసీఆర్పై మంత్రుల ఆరోపణలో సత్యదూరం. చేతగాకనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు కూతలు కూస్తున్నారు అంటున్న హరీష్. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకొని 8 మంది కార్మికులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం ఇదేమీ పట్టకుండా ఎన్నికల ప్రచారానికి పోతుండు. రేవంత్ రెడ్డికి కార్మికుల ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారమా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిందని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ రాజకీయాల కంటే కార్మికుల ప్రాణాలే ముఖ్యమని, వారంతా సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్టు హరీష్ రావు తెలియజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ రెడ్డి వదిలిపెట్టిన భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వదిలిపెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ వదలదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ కేసులో నిందితులను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాపాడుతుందని ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలు కిషన్ రెడ్డి ఖండిస్తున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీ హైకోర్టులో ప్రయోజన వాద్యం చేసిందని గుర్తు చేశారు. ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని కోరుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.